హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు కూడా నా వీడియోని ఎప్పట్లాగానే పీస్ఫుల్ సమ్మర్ మార్నింగ్తో స్టార్ట్ చేశాను. ఆనెస్ట్లీ సమ్మర్ మార్నింగ్స్ అంటే ఒక డిఫరెంట్ ఫ్రెష్నెస్ ఉంటుంది. నైట్ ఏసీలో పడుకుని ఉంటాం, ఆ గుబులు గాబరాకి మార్నింగ్ బ్రీజు చాలా కామ్నెస్ని, చాలా రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది మన బాడీకి, మైండ్కి కూడా. సో అందుకే మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేచి మనం ముందు మన మైండ్ని, బాడీని కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మిగతా పనిలోకి వెళ్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే అర్లీగా ఎండలు ఎక్కువ స్టార్ట్ అవుతాయి, ఎక్కువగా హాట్గా ఉంటుంది కదా వెదరు. సో దాని గురించి మనం ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తే పీస్ఫుల్గా మన టైం స్పెండ్ చేసుకోగలుగుతాం, అంటే మీ టైంని. సో నేను కూడా ఈరోజు అలాగే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ 5:30, 5:40 అలా లేచాను. అసలు మార్నింగ్స్ ఎంత ఎర్లీగా సన్ రైజ్ అంత వెలుగు వచ్చేస్తుందంటే చాలా వెలుగుగా ఉంటుంది. 7 కల్లా ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఫస్ట్ పని ఏంటంటే ఇంట్లో విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాను. సో దానివల్ల మంచిగా ఎయిర్ ఫ్లో అయ్యి ఇల్లంతా కూడా కొంచెం చల్లబడుతుంది. ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తే ఇంట్లో కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. తర్వాత స్లోగా నేను ప్లాంట్ కేర్ స్టార్ట్ చేస్తాను. ప్లాంట్స్ అన్నిటికీ ఎర్లీ మార్నింగ్లోనే వాటరింగ్ చేసేస్తే కనుక మార్నింగ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే సాయిల్లో మాయిశ్చర్ బెటర్గా హోల్డ్ అయ్యి ఆఫ్టర్నూన్లో హీట్కి కొంచెం వాటరింగ్ అది ఏమవుతుందంటే నీళ్ళు అబ్జర్వ్ చేసుకుని సాయిల్ కొంచెం ఆ మాయిశ్చర్ని రిటైన్ చేసుకుంటుంది అనమాట, మాయిశ్చర్ని. సో దానివల్ల వాటికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. సో అందుకే మార్నింగ్లోనే వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఒకవేళ అలా ఇవ్వలేదు అని అంటే కనుక ఈవినింగ్ మోటార్ ఆన్ చేసుకుని ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను. సో ఇలా ప్లాంట్ కేర్తో స్టార్ట్ చేస్తాను డేని. ఈరోజు మోస్ట్లీ నా ఇండోరు ప్లాంట్స్ కేర్ కూడా చేయబోతున్నాను. కొన్ని రోజులుగా లీవ్స్ మీద డస్ట్ చాలా అక్యుములేట్ అయిపోయింది. సమ్మర్లో డస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ ఆంది అది వస్తుంది దానివల్ల. ఆ తర్వాత ఎక్కువ నేను షఫల్ చేస్తూ ఉంటాను కదా, ఆ షఫల్ చేసేటప్పుడు బయట వెదరు ఎండగా ఉంటే కనుక ఇండోర్లో పెట్టినవి ఒకసారి హార్ష్ ఎండలోకి వెళ్తే పాడవుతాయని ఈ మధ్య కొంచెం షఫల్ చేయడం అది తగ్గించాను అనమాట. సో ప్లాంట్స్ డల్గా కనిపించడం స్టార్ట్ అయినాయి. అందుకని ఈరోజు ప్లాన్ చేస్తున్నాను మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా కేర్ చేయాలని. నేను పెట్టే ప్రతి వీడియోకి మీరు ఇస్తున్న లవ్, కమెంట్స్ అండ్ అప్రిషియేషన్ చాలా, అసలు నిజంగా చాలా స్పెషల్. థ్యాంక్ యూ అండి. నా హార్డ్ టైంలో కూడా మీరు నాతో ఉండి సపోర్ట్ చేసిన విధానం ఇప్పుడు నన్ను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆనెస్ట్లీ ఇప్పుడు ఈ ఛానల్ నాకు జస్ట్ ఆడియన్స్ కాదు, ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది. నా ప్రతి స్మాల్ మూమెంట్ని ఇంత ప్రేమగా యాక్సెప్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. అసలు ఎవ్రీ పర్సన్కి ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ నాకు ఎవ్రీ టైం కమెంట్ చేస్తున్నందుకు, నేను పెట్టిన వాటికి రిప్లై ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఒక హోమ్ మేకర్గా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒకే రొటీన్ ఉంటుంది. వంట, క్లీనింగ్, ఇంటి పనులు, పిల్లల పనులు, ఫ్యామిలీ కేరు, ఇలా రోజు మొత్తం బిజీగానే గడిచిపోతుంది. కొన్ని రోజులు చాలా అలసటగా కూడా అనిపిస్తుంది. రోజు పని చేసినా ఇంకా పనులు పూర్తి అవ్వలేదు, ఇదేంట్రా అనిపించే రోజులు కూడా ఉంటాయి ఆనెస్ట్లీ. కానీ రోజు చివరికి ఇంట్లో అందరూ కంఫర్టబుల్గా ఉండటం, పిల్లలు హ్యాపీగా ఉండటం, ఫ్యామిలీ కలిసి కూర్చుని చాలా మంచి టైం స్పెండ్ చేస్తే ఆ ఎఫర్ట్ అంతా కూడా వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఒక్కొక్కసారి నేను కూడా చాలా లేజీగా ఫీల్ అవుతాను. వంట చేయాలనిపించదు, ఏ పని స్టార్ట్ చేయాలన్నా మూడ్ ఉండదు, జస్ట్ కామ్గా ఉండిపోయి అట్లా కూర్చోవాలనిపిస్తుంది. అలా ఒక్కరోజు రొటీన్ వదిలేస్తే సంహవ్ మొత్తం ఫ్లో అంతా చెడిపోతుంది. ఎన్నో రోజులుగా స్లోలీ సెట్ చేసుకున్న డైలీ రొటీన్, చిన్న చిన్న హ్యాబిట్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఒక్క విషయం నాకైతే అర్థమైంది, పర్ఫెక్ట్గా అన్నీ చేయాలని అవసరం లేదు. ఎప్పుడైతే మనకి మూడ్ బాగాలేదో అప్పుడు మనకి చేయాలనిపించిన పనిని వదిలేసి, పర్ఫెక్ట్గా చేయకపోయినా ఏదో రకంగా కంప్లీట్ చేసి వదిలేస్తే తర్వాత రోజుకి మనం సెట్ అవుతాం కదా, తర్వాత మన డేని, మన రొటీన్ని కంటిన్యూ చేయొచ్చు. సో దానివల్ల ఎప్పటి నుంచో అలవాటు చేసుకున్న మన డైలీ రొటీన్ కానీ హ్యాబిట్స్ కానీ వదిలేయకుండా ఆ రోజు మనకి ఎప్పుడైతే బాగాలేదో ఆ రోజు మాత్రం డిస్టర్బ్ అయినా తర్వాత రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది.
సో ఇంకా వీడియోలోకొచ్చేస్తే ఈ మధ్య నేను మధ్యాహ్నం టైంలో డీక్లటరింగ్ ఇంకా డీప్ క్లీనింగ్ లాంటివి చేస్తున్నాను కొన్ని కార్నర్స్. అంటే సమ్మర్ కదా, సమ్మర్స్లో మనం ఈవినింగ్ ప్రిపరేషన్స్ చేసేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్స్ తొందరగా పని చేసేసుకుంటే కనుక కిచెన్లో పెద్ద పని ఉండదు. సో మనం కొన్ని కార్నర్స్ అనగా కొన్ని ఏరియాస్ మన ఇంట్లో డీప్ క్లీనింగు డీక్లటరింగ్ అట్లాంటివి చేసుకుంటూ పోతే కనుక నీట్గా ఉంటుంది. మామూలుగా మిగతా టైంలో చేయాలన్నా కొన్ని టైంలో చేయలేం కాబట్టి, మనం బయటికి వెళ్ళే ఛాన్స్ ఎలాగా లేదు కాబట్టి, సమ్మర్లో బయటికి వెళ్ళాం కాబట్టి, సో మధ్యలో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా డీక్లటరింగ్ లాంటివన్నీ కూడా చేస్తూ ఒక్కొక్క కార్నర్ని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నేను. సో డాడీ కూడా బయట మొక్కలు మనీ ప్లాంట్ అంతా కూడా బాగా చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో ఆకులన్నీ బాగా డ్రై అయిపోయినాయి. సో ఎండిపోయి బాగా తీగలు కూడా చాలా మాడిపోయినాయి అనమాట. సో నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈరోజు చూద్దాం అనేసి నేను మొదలుపెట్టాను. డాడీ ఏమో బయట చేస్తున్నారనమాట. అసలు నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నా కంటెంట్ మ్యాక్సిమము ప్లాంట్ కేర్, ప్లాంట్స్ మీద ఎక్కువ ఉంటుంది, గార్డెన్ మీద. సో దాని గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఇండోర్లో ఇన్ని ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇండోర్ ప్లాంట్స్ కేర్ చూపించండి, లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఇండోర్ ప్లాంట్స్లో ఏమేమి పెట్టుకోవచ్చు ఏమేమి పెట్టుకోకూడదు, ఇలా మేము పెట్టుకున్నప్పుడు మా మొక్కలు పాడైపోయినాయి, బాల్కనీలో పెట్టుకున్నవి పాడైపోయినాయి, ఇలా చాలామంది చాలా రకాలుగా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. నేను యాక్చువల్లీ డెడికేటెడ్గా ఒకే రకమైన వీడియో ప్లాంట్ కేర్ అంటూ చాలా తక్కువ చేశాను, ఒకటో రెండో ఉన్నాయి అంతే. సో మీరు కావాలంటే కనుక అది చెక్ చేయండి, నేను ఆల్రెడీ లింక్లో ఇస్తాను. యాక్చువల్లీ ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అలా పర్టికులర్గా ఏముండవు. ప్లాంట్స్ అంటే మొత్తం అన్నిటికీ నీరు కావాలి, ఎండ కావాలి, అలాగే కేర్ కావాలి. కొన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్ అన్నప్పుడు కొన్ని మొక్కలకి లైక్ స్నేక్ ప్లాంట్ తీసుకుందాం, దానికి ఎక్కువ కేర్ అవసరం ఉండదు. వాటరింగ్ కూడా నాకే బరాబర్, అంటే మీరు 15 రోజులు 20 రోజుల వరకు ఇవ్వకపోయినా కానీ అది సర్వైవ్ అయిపోతుంది. అండ్ కేర్ అంటారా, దానికి ఏమీ పెద్ద కేర్ అవసరం ఉండదు. అదంతటా అది ఒక్కసారి దాని రూట్ పట్టుకుంది అంటే సాయిల్లో, మంచి సాయిల్లో అది ఇంకా విజృంభించి ఎక్కువ ఎదిగిపోతుంది అనమాట. సో నేను స్టెయిర్ కేస్లో పైన పెట్టాను కదా అలాగే. అండ్ ఇంకా మీరు ఎట్లాంటి మొక్కకి ఎట్లాంటి కేర్ ఇవ్వాలి అని అన్నదైతే మనకి కొంచెంగా పెట్టుకుంటూ ఉంటే, అంటే మొక్కల్ని పెంచుతూ ఉంటే దాని గురించి తెలుస్తూ ఉంటుంది. నాకు ఇక్కడున్న వెదర్కి, అంటే రాజస్థాన్లో ఉండే వెదర్కి డ్రై వెదరు, సో దాని గురించి ఎన్నైతే మొక్కలు ఏ రకంగా అయితే పెంచగలుగుతానో అలా నేను పెంచుతూ నేను తీసుకునే జాగ్రత్తలు, నేను తీసుకునే సాయిల్ మిక్స్చర్ కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివి నేను కంటెంట్లో వీడియోలో పెడుతూ వస్తున్నాను. సో ఇండోర్ ప్లాంట్స్కి నేను ఎలా కేర్ తీసుకుంటాను, ఎక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అని అన్నది ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఈరోజు వీడియోలో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూపించే మొక్కలన్నీ కూడా కొన్ని హైడ్రోపోనికల్ స్టెమ్స్ ఉన్నాయి. ఈ బ్యాంబూ స్టెమ్స్ అయితే హైడ్రోపోనికల్, అంటే మనం వాటర్లో పెంచుకోవచ్చు అనమాట వాటిని. సో ఇవి మినిమం ఒక 6 నెలలు, మ్యాక్సిమం 2 years అంతే. అంతకన్నా దానికి ఎక్కువ రోజులు ఉంచలేము ఇక్కడ వెదర్కి. సో అంతకన్నా ఎక్కువగా పెంచితే కనుక పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు ఇక్కడ 2 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకం అనమాట. సో 2 ఏళ్ల తర్వాత లేకపోతే 2 ఏళ్ళ తర్వాత కన్నా కొంచెం ఎక్కువ రోజులు వస్తే ఆ తర్వాత నేను మళ్ళీ వేరే కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాను. సో అలా మనకి ఇంట్లో ఏ మొక్క అయితే బాగుంటుందని అనిపిస్తుందో, అంటే టాల్గా ఉన్న మొక్క కర్టెన్స్ పక్కన కార్నర్స్లోనూ అట్లా బాగుంటుంది. కొంచెం మీడియం హైట్లో ఉన్న మొక్కలు ఒక ఫర్నిచర్ పక్కన పెట్టుకోవడానికి, లేదంటే ఒక సోఫా పక్కన పెట్టుకోవడానికి అలా బాగుంటుంది. చిన్నగా కొంచెం హైట్ తక్కువ ఉండి పొట్టిగా ఉన్నాయి టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఏదైనా స్టూల్ మీద పెట్టుకోవడానికి, బెడ్ సైడ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అలా అందంగా ఉంటాయన్నమాట. ఇక్కడ అందంగా ఉండటంతో పాటు మొక్క కేర్, అంటే ఆ మొక్క అక్కడ పెట్టినప్పుడు దానికి సరైన వెలుగు, లేదంటే దానికి సరైన గాలి అందుతుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక కార్నర్లో పెడితే దానికి అక్కడ మనకి షేడ్ లేకుండా, అంటే మరీ చీకట్లో ఉన్నట్టు ఉంటే కనుక ఆ మొక్క ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదనమాట. ఒక 15 రోజుల తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసి మళ్ళీ మనం అవుట్డోర్స్లో కొంచెం నీడగా ఉన్న చోట ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఇండోర్లో షేడ్లో పెడతామో మొక్కల్ని, వాటిని డైరెక్ట్గా సన్లైట్లో ఎప్పుడూ పెట్టకూడదు. సన్లైట్లో పెడితే కనుక అది ఒక్కసారి ఇండోర్లోంచి బయట వెదర్ చేంజ్ అయ్యేసరికి అవి మొత్తం మాడిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం షేడ్లో ఉన్న మొక్కని
ఎండలో ఉన్న మొక్కని ఒకేసారి మనం ఇంట్లో ఎక్దమ్ షేడ్గా చీకటిగా ఉన్న చోట, గాలి రాని చోట పెట్టకూడదనమాట. సో దానివల్ల కూడా మొక్కలు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలాగే మొక్కలు ఎప్పుడు కూడా నేను ఒకే ప్లాంటర్లోకి 2 మొక్కలు పట్టే వాటిని ఉంచుకుంటాను. సో మనకి ఎప్పుడైతే లోపల పెట్టుకున్నది బయటది తీసుకెళ్ళి మళ్ళీ లోపల అలా షఫల్ చేసుకుంటూ ఉంటానన్నమాట. దానివల్ల మొక్క హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి కావాల్సినవన్నీ అది గెయిన్ చేసుకోవడానికి మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఇండోర్లో పెట్టినప్పుడు ప్లాంట్స్కి నేను ఏ ఫెర్టిలైజర్ ఇవ్వను. ఎందుకంటే ఇండోర్లో పెట్టినప్పుడు అది మొక్క దాని ఎన్వైరన్మెంట్ని సెటిల్ చేసుకోవడానికే చూసుకుంటుంది. సో దాని గురించి నేను ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఆ టైంలో అది స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో నేను షఫల్ చేసుకుని బయటపడతాను కదా, అప్పుడు మాత్రమే నేను ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా లిక్విడ్ ఫెర్టిలైజరే ఇస్తూ ఉంటాను అనమాట. నేను అది కూడా తెలుసు కదా మీకు, లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకుంటూ ఉంటాను. సో అదే ఇస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేను డాడీ కలిసి చేశాను 1 month బ్యాక్. మనీ ప్లాంట్ కటింగ్స్ కూడా ఆర్చ్ తీసేసినప్పుడు దాని నుంచి తీగలు వస్తే వాటిని కట్ చేసి 2 రోజుల్లో వేసాను అనమాట. అంటే ముందు ఒక సగం వేసేసి తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ పెడదాంలే అని గిన్నెలో వేసుంచే ఆ నానపోయిన ముక్కలు తీసుకొచ్చి ఈ టబ్బుల్లో వేశాను. వెనకాల 4 ముందు వేశాను, ఈ తర్వాత 2 డాడీ వేశారనమాట. సో నేను అనుకున్నది ఏంటంటే వస్తాయో రావు, సమ్మర్ కదా అని అనుకున్నాను. బట్ ఇవి చేసిన విధానం చాలా బాగా సెట్ అయింది. అండ్ పెట్టిన ప్లేస్ కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట. సో అందుకని మంచి కటింగ్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. సో మనం కటింగ్స్ పెట్టేటప్పుడే మంచి ఫెర్టైల్ సాయిల్లో పెడితే కనుక మంచిగా గ్రో ఉంటుంది. అండ్ అందులోనూ సాయిల్ కూడా మంచి లూజ్గా టైట్గా లేకుండా మంచి కంపోస్ట్ సాయిల్ ఎక్కువ మిక్స్ చేసుకున్నది వేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుందని అర్థమైంది నాకు. సో ఈ కటింగ్స్ అన్నీ కూడా సేఫ్గా దాచిపెట్టుకుంటే నేను మళ్ళీ మనీ ప్లాంట్స్ అన్నీ హ్యాంగింగ్ బాస్కెట్స్లో షిఫ్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను గేట్ బయట 2 యూకా ప్లాంట్స్ ఉండేవన్నమాట. డ్రెసినా ప్లాంట్స్ ఇవి. సో ఇవన్నమాట. వీటిని కట్ చేసేసాను అనమాట. చాలా పెద్దగా హైట్ ఎక్కువైపోయినాయి, చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయిపోయినాయి. సో వీటిని కట్ చేసేస్తే కటింగ్స్ కట్ చేసిన తర్వాత వాటిని విడిగా ప్లాంటర్లో విడిగా నాటేశాను. ఆకులు అన్నీ తీసేసి తర్వాత కట్ చేసిన చోట కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి సైడ్ నుంచి కొమ్మలు వస్తున్నాయి అన్నమాట. సో మంచి గ్రోత్ అయితే బాగుంది. సో వీటిని మళ్ళీ జాగ్రత్తగా మనం పెంచితే కనుక ఈ కటింగ్స్ని కూడా విరిచి మళ్ళీ ఇంకొక ప్లాంట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా కటింగ్స్ చేసుకుని మనం గార్డెన్ని పెంచుకోవచ్చు. అండ్ ఇది దీని పేరేంటి, ఫైకస్ ప్లాంట్. దీన్ని కూడా నేను కటింగ్తో గ్రో చేసిందే. దీన్ని కట్ చేసి చక్కగా నేను ప్లాంట్ని ఇలా షేప్ చేద్దాం అనుకుని కట్ చేసిన కటింగ్స్ని ఆ ప్లాంటర్లో పెడితే అవి కూడా మంచిగా గ్రో అయిపోయినాయి. దీని గ్రోత్ కూడా చాలా బాగుంది. సో ఇలా మనం సొంతంగా నేర్చుకుంటూ గార్డెన్ని మంచిగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీతో చెప్తూ నేను కూడా మంచిగా గార్డెన్ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆంది అది వస్తుంది కదా అక్క మీకు. సో ఆంది వచ్చినప్పుడు ప్లాంట్స్ అవి విరిగిపోవా మొక్కలు అనని. అయితే హ్యాంగింగ్ ప్లాంటర్స్ లాంటివి అయితే కనుక రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఆంది వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది అన్నది మనకి పర్టికులర్గా తెలియదు కదా అట్లాంటిది. సో వచ్చినప్పుడు మాత్రం కొన్నిసార్లు హ్యాంగింగ్ ప్లాంట్స్ అవి పడిపోతూ ఉంటాయి. చాలాసార్లు పెట్టుకుంటాం కదా హుక్స్, అవి విరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని ఏదో రకంగా పెడుతూ ఉంటాను. అలా పడిపోయినప్పుడు మాత్రం ప్లాంట్ వెంటనే సర్వైవ్ అవ్వడానికి వేరే ప్లాంటర్లో పెట్టేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం అలాగే పైన బాల్కనీలో అడేనియం ప్లాంట్స్ పడిపోలేదే అక్క ఎప్పుడు అని. అడేనియం ప్లాంట్స్ ఎందుకంటే సెరామిక్ కుండీలో పెద్దగా పెట్టాను కదా, అంటే సెరామిక్ బరువుగా ఉంటుంది కదా. సో దానివల్ల బరువుగా ఉండడం వల్ల ఎప్పుడు పడిపోలేదు. బాగా టెర్రస్ మీద ఉన్న ప్లాంట్స్ ప్లమేరియా ఉన్నాయి, అవైతే రెగ్యులర్గా పడిపోతూ ఉంటాయి. ఆంది ఎప్పుడు వస్తాయో అప్పుడు కొమ్మలు పైకి హైట్గా ఉంటాయి కదా. సో ఆ గాలికి తిరగబడిపోయి కుండీలు పడిపోతూ ఉంటాయి. అండ్ స్నేక్ ప్లాంట్స్ కూడా పడిపోతూ ఉంటాయి. కుండీలు అయితే చాలా విరిగిపోయినాయి కూడా.
అయినా సరే ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు కదా. సో పెట్టుకోవాలనే ఆశ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇట్లా నేచురల్గా ఏదైనా అయితే కనుక దాన్ని మనం ఆపలేం కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైనా తీసుకోవడం అయితే తీసుకోవాలి. సో అదండి. ఇంకా ఈ సమ్మర్ ఎండలకి ఎక్కడికి వెళ్ళేది లాంటిది ప్లాన్ చేసుకోకుండా ఇంట్లోనే హోమ్ కేర్ చేసుకుంటూ, హెల్త్ కేర్ చూసుకుంటూ, మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చేసుకుంటూ, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తున్నాను. నాకేసేసావు కూర, చల్లారిపోతున్నాను. తెస్తున్నా బాబాయ్, కాలిపోయి నా చేతిలో కాలిపోయి. తినడం బాగా రొట్టి. ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.